హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్, మోనోటైప్, పేయూ, అమెజాన్, అదేవిధంగా ఎన్టీ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఆ జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి డివైస్ అసోసియేట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇది ఒక టెస్టింగ్ టైప్ ఆఫ్ పొజిషన్ అనమాట. మీకు టెస్టింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే పొజిషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అంటున్నారు. సో డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఏ గ్రూప్ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. 2018 నుంచి 2024 బ్యాచెస్ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ క్యూఏ మెథడాలజీ అండ్ టూల్స్ తెలిసి ఉండాలి. ఫెమిలియారిటీ యూజింగ్ కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్. ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఎనీ గ్యాడ్జెట్స్ ఆర్ డివైజెస్, అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలాంటివి మీకు యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ తెలియాలంటున్నారు. సో మాక్సిమం అందరికీ ఇది తెలిసే ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ బి ఏ టీమ్ ప్లేయర్, అండర్స్టాండింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, అబిలిటీ టు కంప్లీట్ అసైన్ టాస్క్ యాక్యురేట్లీ అండ్ ప్రాంప్ట్లీ. ఓకేనా. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై. ఎక్సలెంట్ ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు, అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీద. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే పర్సూయింగ్ ఏ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. సో ఎవరైతే ప్రెసెంట్ చదువుతున్నారో, ఫ్యూచర్ లో పాస్ అవుట్ అవ్వబోతున్నారో వాళ్ళు ఈ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోండి. 2025-26 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ అడిషనల్ క్వార్టర్ ఆర్ సెమిస్టర్ ఆఫ్ స్కూల్ రిమైనింగ్ ఫాలోయింగ్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. ఓకేనా. మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసే ముందు మీకు ఒక సెమిస్టర్ కనుక, అట్లీస్ట్ ఒక సెమిస్టర్ అనేది మీకు మిగిలి ఉండాలంటున్నారు. 1 year ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అన్ అర్బిట్రేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే జావా కానీ పైథాన్ కానీ ఏదైతే ఊప్స్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ ఉంటాయో వాటి మీద మీకు 1 year ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అంటే మీ కాలేజ్ లెవెల్లో మీరు ఏదైనా మినీ ప్రాజెక్ట్స్ చేసినా, లేదంటే మీరు పర్సనల్ ప్రాజెక్ట్స్ కోసం మీరు ఏమైనా ఆ లాంగ్వేజ్ యూస్ చేసి మీరు ఏమైనా డెవలప్ చేసినా అది మీకు ఎక్స్పీరియన్స్ లకే కౌంట్ అవుతుంది. సో దాన్ని అప్లై చేసుకో సో దాన్ని మీరు షోకేస్ చేసుకోవచ్చు. క్విక్లీ లెర్న్స్ న్యూ ఇంజనీరింగ్ మెథడ్స్ అండ్ ఇన్కాపరేట్స్ దెమ్ ఇంటూ వర్క్ ప్రాసెస్. వర్క్ లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా, ఎక్కడైనా రావచ్చు. సో అప్లై చేసుకున్న మైక్రోసాఫ్ట్ అనేది పెద్ద కంపెనీ కాబట్టి సో డోంట్ మిస్ దిస్. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే పేయూ నుంచి ఇంటర్న్ పొజిషన్స్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇది కూడా Gen.ai అన్నమాట. ఆ ఇంటర్న్షిప్ పేరు అనేది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బిఈ, బీటెక్, ఎంటెక్ అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచెస్ వాళ్ళు 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ స్కిల్స్ చూసుకుంటే స్ట్రాంగ్ డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ వన్ లాంగ్వేజ్ దట్ ఎంఫసైజెస్ క్లాస్ అబ్స్ట్రాక్షన్స్, ఎగ్జాంపుల్ జావా. ఓకేనా. మీకు పైథాన్ వచ్చినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి జావా ఇచ్చారు, సో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు, అప్లై చేసుకోండి. ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓపెన్ మైండెడ్ అండ్ గుడ్ కమ్యూనికేటర్. వర్క్ లొకేషన్ చూసుకుంటే గుర్గాన్. ఇది ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ కదా అని చెప్పి అప్లై చేయడం మానద్దు. ప్రెసెంట్ జాబ్స్ అనేవి కొద్దిగా టఫ్ ఉన్నాయి కాబట్టి ఏ లొకేషన్ అయినా పర్లేదు, మీరు ప్రెసెంట్ అప్లై చేయండి. వచ్చిన తర్వాత మీరు అప్పుడు థింక్ చేద్దరు కానీ. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మోనోటైప్ నుంచి ట్రైనీ మార్కెట్ ఇంటెలిజెన్స్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇది ఒక ట్రైనీ పొజిషన్. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోండి. 21 నుంచి 24 పాసెస్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ ఆఫీస్ ప్రొడక్ట్స్. అంటే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అయితే మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఎలానో అలాగే గూగుల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా, గూగుల్ షీట్స్, గూగుల్ డాక్స్, గూగుల్ ప్రెజెంటేషన్స్, అవి మీకు తెలుసుండాలంటున్నారు. క్విక్ లెర్నర్, స్ట్రాంగ్ కమ్యూనిటీ సారీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీమ్ ప్లేయర్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే నోయిడా. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. మార్కెట్ ఇంటెలిజెన్స్ అంటే నాన్ ఐటీ పొజిషన్ అనుకున్నాను, బట్ ఇది కూడా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఏమైనా అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా ఐటీ పొజిషన్. ఇది బేసిక్ స్కిల్ సెట్, మాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది. కాలేజ్ లెవెల్లో నేర్పిస్తారు ఇవన్నీ. సో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎన్టీ అంటే నార్త్ ఇంట్రెస్ట్ కెరియర్స్ నుంచి అనలిస్ట్ పొజిషన్స్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ గుడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్ట్రీమ్ అడుగుతున్నారు. 21 నుంచి 24 పాసెస్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ అంట. బేసిక్ ఫంక్షనల్ ఆర్ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఇస్ ప్రిఫర్డ్. అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్. సో మీకు ఎంఎస్ ఎక్సెల్ తెలుసుంటే ఈ పొజిషన్కి అప్లై చేసుకోండి. బేసిక్ ఫంక్షనల్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ ప్రిఫర్డ్ అంటే అది ఏంటనేది వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు కాబట్టి సో మీరైతే అప్లై చేయండి. వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు ఆర్ పూణే అన్నమాట. ఇది కూడా మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. అప్లై లింక్, దీన్ని అప్లై చేయాలంటే మీరు అక్కడ అప్లై లింక్ క్లిక్ చేయడం ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు జాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ అప్లై లింక్స్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మొత్తం టోటల్ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే మన కంపెనీస్ దగ్గర నుంచి, అది మన ఫ్రంట్లాయిన్స్ మీడియా పేజ్‌కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా మేమేమైనా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట ఫర్దర్‌గా జాబ్ సెర్చింగ్‌కి. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. And do subscribe to Frontlines Media. Signing off.